హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 40. ఇద్దరూ హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళారు. భూమిని గదికి తీసుకెళ్ళి విశ్రాంతి తీసుకోమని పని మనిషితో పండ్ల రసం పంపుతానని కిందకి వెళ్ళాడు. భూమికి రసం పంపించి రాజ్ ఇండియాకి కాల్ చేశాడు. ఈ టైంలో కాల్ రావడంతో ఏమయ్యిందో అని కాల్ లిఫ్ట్ చేసి రాజ్ ఎలా ఉన్నావు అని తన నాన్న అడగడంతో తన మాటల్లో కంగారు గమనించిన రాజు, నాన్నా నేను బానే ఉన్నాను. ఏం కాలేదు. మీరంతా ఎలా ఉన్నారు? పల్లవి ఆరోగ్యం ఎలా ఉంది? జనార్దన్ మేం బానే ఉన్నాం. మీ ఇద్దరు బానే ఉన్నారు కదా? ఆ అమ్మాయి ఎలా ఉంది? రాజు తన గురించి చెప్పడానికి కాల్ చేశాను. మాలతి ఫోన్ తీసుకుని భూమికి ఏమైంది కన్నా అని అంది. మమ్మీ కంగారు పడుకో. ఇది నువ్వు సంతోషపడే విషయమే. అది ఏంటో తెలిసిన మాలతి, కన్నా నువ్వు చెప్పింది నిజమేనా అని అంది హ్యాపీగా. ఆ నిజమే. నువ్వు నానమ్మవి కాబోతున్నావు. ఇక నాన్న తాతయ్య కాబోతున్నాడు. నందన్ బాబాయ్ కాబోతున్నాడు. మాలతి అభినందనలు కన్నా అని చెప్పింది. భూమికి ఎలా ఉందిరా? వాంతులు అవుతున్నాయా? కొంచెం నీరసంగా ఉంది. విశ్రాంతి తీసుకుంటుందమ్మా. ఎన్నో నెల? 3వ నెల. మన రీతూనే తనని చెక్ చేసింది. మాలతి ఎప్పుడు తెలిసింది మీకు? నిన్న. తన కళ్ళు తిరిగి పడిపోయింది. రీతు వచ్చి విషయం చెప్పింది. మాలతి నాకు చాలా సంతోషంగా ఉంది రాజు. ఆగు, ఇప్పుడే ఇంట్లో వారికి విషయం చెప్తాను అని అందరికీ హాల్లోకి పిలిచి చెప్పింది. అందరూ ఒక్కసారిగా అభినందనలోని గట్టిగా అరిచి మరీ చెప్పారు స్పీకర్ ఆన్ చేసి. రాజు, అత్త వింటున్నావా? సుభద్ర, చెప్పు కన్నా. నువ్వు ఇక్కడికి రావాలి. భూమికి పడక విశ్రాంతి అవసరమని చెప్పారు. నేను ఆఫీస్కి వెళ్తే తను ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. మాలతి, రాజ్ ఈ విషయం భూమి తల్లిదండ్రులకి తెలుసా? ఇంకా చెప్పలేదు. ఈ టైంలో తన అమ్మ పక్కన ఉంటే తనకి ధైర్యంగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పు. వాళ్ళు కూడా మనతో వస్తే బాగుంటుంది. వారితో పాటు అత్త కూడా వస్తుంది. సుభద్ర, అవును రాజ్ నిజమే. ముందు వాళ్ళకి విషయం చెప్పు. తను అలాగే అని కాల్ చేసి రఘు గారికి మొత్తం విషయం చెప్పాడు. బాబు, మీరు చెప్పేది నిజమేనా? మా బుజ్జమ్మ తల్లి కాబోతుందా? చాలా సంతోషకరమైన విషయం చెప్పారు. మేము అక్కడికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటాం. ఇక ఉంటాను అని తన భార్యకి విషయం చెప్పాడు. తను, ఏవండి మీరు చెప్పింది నిజమే కదా? తను చెప్పాలని కాల్ చేసి చెప్పలేకపోయింది మన బుజ్జమ్మ. నాకు చాలా హ్యాపీగా ఉంది. బుజ్జమ్మ అప్పుడే తల్లి కాబోతుంది అంటే. రఘు, మనం కూడా తాతయ్య అమ్మమ్మలు కాబోతున్నాం కదా అని అన్నాడు. తనకి ఒంట్లో నలతగా ఉందంట. వాంతులు కూడా అవుతున్నాయంట. తనకి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. అల్లుడు గారు మనల్ని అక్కడికి రమ్మని చెప్పారు. నిజమా? అయితే ఏర్పాట్లు అయ్యే చూడండి. మనం బుజ్జంని ఇప్పుడే చూడాలని ఉంది. రఘు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. అంతా అల్లుడు గారు చూసుకుంటా అని చెప్పారు కదా. రేపు మనం తన అత్తారింటికి వెళ్ళి వారిని కలిసి వద్దాం. అల్లుడు గారు వాళ్ళకు కూడా చెప్పే ఉంటారుగా. మనం లేకపోతే బాగోదు. అలాగే వెళ్దాం. రేపు నేను షాప్కి వెళ్ళి పండ్లు స్వీట్లు తీసుకుంటాను. ఉత్తి చేతులతో వెళ్తే బాగోదు. అలాగే నేను సురేఖ్కి కాల్ చేసి చెప్తాను. రఘు, ఇప్పుడు సమయం చూడు ఎంత అయ్యిందో. రేపు తనకి కాల్ చేసి చెప్దూలే. రాజు భూమి పేరెంట్స్ని తన పేరెంట్స్కి విషయం చెప్పి వాళ్ళని యుఎస్ఏ రమ్మని చెప్పాడు. అక్కడ భూమి బాత్రూంలో వాంతులు చేసుకుంటూ కనిపించింది. తన దగ్గరకు వెళ్ళి చెవులు మూసి ఉన్న రాజ్ని చూసి వాంతులు తగ్గిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుని నాకు చాలా నీరసంగా ఉంది, నా వల్ల కావటం లేదు అని రాజ్ మీద వాలిపోయింది. భూమిని అలా చూసి మనసుకి బాధ కలిగింది. తనని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి వాంతులు ఎక్కువైనప్పుడు టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతాయని రీతు చెప్పింది. అది గుర్తుకు వచ్చి భూమి చేతిలో టాబ్లెట్ పెట్టి, ఇది వేసుకుని రెస్ట్ తీసుకో, అంతా సెట్ అవుతుంది. భూమి టాబ్లెట్ వేసుకుని మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుంది. రాజు తన నుదుటి మీద ముద్దు పెట్టి, కొద్ది రోజులే బంగారం, ఇంకంతా సెట్ అవుతుంది. పని మనిషిని భూమిని చూసుకోమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక కట్ చేస్తే ఇండియాలో పల్లవి, అమ్మా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. భూమి తల్లి కాబోతుంది అని. నా మనసులో ఎప్పుడూ ఒక భయం ఉండేది, అన్నయ్యతో తను హ్యాపీగా ఉంటుందా అని. కానీ ఈరోజు ఆ భయం పోయింది అని మాలతిని హత్తుకుని చెప్తుంటే సుభద్ర, అవును నాకు అలానే అనిపించింది. తన మీద పగతో పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. కానీ వాడి కళ్ళల్లో ప్రేమని చూశాను నేను.
ఈరోజు తను తండ్రి కాబోతున్నాడు అంటే చాలా సంతోషంగా ఉంది. నందన్, బావా, నేను మావయ్య బాబాయిని కాబోతున్నాం కదా అని కృష్ణని కౌగిలించుకున్నాడు. పల్లవి, అమ్మా, అన్నయ్య అక్కడికి రమ్మని చెప్పాడు కదా, మనం కూడా అక్కడికే వెళ్దాం. మా ఇద్దరి డెలివరీ అక్కడే జరుగుతుంది. జనార్దన్ అందరినీ చూసి ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, దీని గురించి మళ్ళీ చర్చిద్దాం అని అనగానే అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మరుసటి రోజు రఘు, తన భార్య ఇద్దరు పూలు పండ్లు స్వీట్లు తీసుకుని రాజింటికి వచ్చారు. లలిత విమల వాళ్ళని చూసి ఎలా ఉన్నారు అన్నయ్య వదినా అని అడిగింది. వాళ్ళని కూర్చోమని చెప్పారు. పని మనిషితో వాళ్ళకి మంచినీళ్ళు కాఫీ తెప్పించారు. ఇద్దరు మొహమాటంగా ఇప్పుడు ఎందుకమ్మా అని అన్నారు. అయ్యో, మీరెందుకు వచ్చారో తెలుసు, భూమి తల్లి కాబోతుందని తెలిసే కదా. భూమి అమ్మగారు అవునండి, అందుకే అని అంది. మాలతి, లలిత మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. రఘు, మాకు కూడా చెల్లమ్మ, మా బుజ్జిని చూడాలని చాలా ఆత్రంగా ఉంది. తనకు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారంటగా, మేము వెళ్ళాలి అనుకుంటున్నాం. మేము కూడా మామయ్య అని వచ్చింది పల్లవి పైనుండి మెట్లు మెల్లగా దిగుతూ. రఘు పల్లవి దగ్గరకు వచ్చి, అయ్యో తల్లి, ఎందుకు వచ్చావురా, మేమే నీ దగ్గరకు వచ్చేవాళ్ళం కదా, నీకు కూడా విశ్రాంతి అవసరం అని చెప్పారని భూమి చెప్పింది. ఈరోజు మీ మాటలు వినిపించే వచ్చాను, లేదంటే గదిలోనే ఉండేదాన్ని. ఎలా ఉన్నారా ఆంటీ? నేను బాగానే ఉన్నాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది? వాంతులు తగ్గాయా అవుతున్నాయా? ఎన్నో నెల? పల్లవి, 4వ నెల. నీరసంగా ఉంది, అంతేకాని వాంతులేమీ లేవాంటీ. వీళ్ళు మాటల్లో ఉండగానే సుభద్ర వచ్చి వాళ్ళని పలకరించింది. పల్లవి పక్కన కూర్చుంది. రఘు, ఎలా ఉన్నావు అని అడిగింది సుభద్ర. నేను బాగానే ఉన్నా అని అన్నాడు రఘు. అభినందనలు రఘు, మీరు తాతయ్య అమ్మమ్మలు అవుతున్నందుకు. విమలా గారు తమ తెచ్చిన స్వీట్లు పండ్లు అన్నీ మాలతీ గారికి ఇస్తుంటే, అయ్యో వదిన గారు, ఇవన్నీ ఎందుకు? అయ్యో, ఎందుకంటారేంటండి, తీసుకోండి వదిన గారు అని తన చేతికి ఇచ్చారు. లలిత వాటిని తీసుకుని వంటగదిలో పెట్టి పని మనిషికి లంచ్కి ఏం చేయాలో చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. జనార్దన్ ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు అని అడిగాడు రఘు. మీటింగ్ ఉందని ఉదయం వెళ్ళిపోయారు అంకుల్ అంది పల్లవి. పల్లవి, భూమి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాం, మీరు కూడా వస్తారా అని అంది. ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను అని అన్నారు. రఘు, మీరు ఎప్పుడు వెళ్తారో చెప్తే అప్పుడు టికెట్లు మేము బుక్ చేసుకుంటాం. పల్లవి, ఏంటి మామయ్య అలా అంటారు, మేము ఉన్నాం కదా. మరి మీరు టికెట్లు బుక్ చేయటం ఏంటి, అన్నయ్య చూసుకుంటాడు. అయ్యో, అలా అంటావేంటి తల్లి, అల్లుడి గారికి ఇబ్బంది ఎందుకు? సుభద్ర, ఈ మాటలు రాజుకి తెలిస్తే తను ఫీల్ అవుతాడు. మాతో మీరు వస్తున్నారు అంతే. మాలతి, బాగా చెప్పావు సుభద్ర. అన్నయ్య, ఇంకేమీ చెప్పకండి మీరు. విమల, అలాగే వదినా, మీరు అంతలా చెప్తుంటే మేము అనకుండా ఉండలేం కదా. రఘు, సరే చెల్లమ్మ, ఇంక వెళ్ళొస్తాం. ఇంట్లో మిగతా వాళ్ళని అడిగానని చెప్పు. పల్లవి, అయ్యో మామయ్య, ఏంటి భోజనం చేయకుండానే వెళ్ళిపోతారా? మరోసారి వచ్చినప్పుడు చేస్తామని అంటుంటే, అలా ఏమీ కుదరదు, చేసి వెళ్ళాల్సిందే అని అందరూ పట్టు పట్టడంతో ఇంక వాళ్ళు చేసేదేమీ లేక లంచ్ చేసి వెళ్ళారు. అలా ఒక వారం రోజులు గడిచాయి. రాజు చెకప్ కోసమని భూమిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు అన్ని పరీక్షలు చేసి నివేదికలు మళ్ళీ వస్తాయి, అప్పుడు రండి అని చెప్పింది రీతు. నీ కొంట్లో బాగానే ఉంది కదా భూమి, ఇబ్బంది ఏం లేదు కదా. వాంతింగ్స్ కూడా తగ్గాయి. విరాజ్ గారు నన్ను బాగా చూసుకుంటున్నారు, సమస్య ఏమీ లేదు అని చెప్పింది. రాజు రీతు మొహంలో మార్పుని గమనిస్తూ ఉన్నాడు. తన ఫేస్లో ఏదో ఆందోళన కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. భూమి మాటలు వినడం లేదు. రీతు, సరే రేపు రండి, బలమైన ఆహారం తీసుకోండి అని చెప్పింది. రాజు, అలాగే, రేపు కలుద్దామని భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త అని చెప్పి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రీతు వచ్చిన భూమి రిపోర్ట్స్ చూస్తూ, ఓ గాడ్, ఏంటి ఇది ఇలా అయ్యింది, రాజ్కి ఈ విషయం ఎలా చెప్పాలి, తను తట్టుకోగలడా? ఇక భూమి తనైతే చాలా హ్యాపీగా ఉంది తను తల్లి కాబోతుంది అని. ఇప్పుడు వారిద్దరి ఆనందాన్ని చెరిపేయాలా నేను? ఓ దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష అని తల పట్టుకుంది. నర్సు, మేడం, పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు అంటే ఆ రిపోర్ట్స్ పక్కకు పెట్టి వాళ్ళని చూసి ఆ రోజు తొందరగా ఇంటికి వెళ్ళిపోయింది రీతు. వెంటనే అర్జున్కి కాల్ చేసి తొందరగా ఇంటికి రమ్మని చెప్పింది. బాబు కూడా వచ్చి ఉండడంతో
వెంటనే ఫ్రెష్ అయ్యి బాబుతో ఆడుతూ ఉంటే అర్జున్ వచ్చి ఏమయ్యింది, ఫ్రెష్ అయ్యిరా, అలా బయటికి వెళ్దాం. తను డల్గా ఉండడం చూసి ఇంకేమీ మాట్లాడకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి రీతుని బాబుని తీసుకుని వెళ్ళాడు. కారులో వెళ్తున్నంతసేపు సైలెంట్గా ఉంది. ప్లే జోన్కి కారులో తీసుకుని వెళ్ళి బాబుని కాసేపు ఆడించి ముగ్గురు బీచ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ బెంచ్ మీద కూర్చుని అర్జున్ భుజం మీద తల వాల్చి, ఎందుకురా రాజుకి ఇలా జరుగుతుంది? అర్జున్, ఏమైందిరా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? తను మొత్తం చెప్పి కళ్ళు మూసుకుంది. కాసేపటికి అర్జున్, ఈ విషయం రాజుకి చెప్పావా? లేదురా, చెప్తే తట్టుకోలేడు. నువ్వు వాడు ఫ్రెండ్లా కాకుండా ఒక డాక్టర్లా ఆలోచించి చెప్పు. లేదంటే ఏమవుతుందో నీకు బాగా తెలుసు కదా. వాడి కళ్ళల్లో తండ్రిని కాబోతున్నానన్న ఆనందం చూశాను. ఇప్పుడు ఈ విషయం చెప్పాలంటే నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్తుంది. చెప్పాలి, చెప్పు తీరాలి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది రీతు. అలాగే దీనికి కూడా ఉంటుంది. వాడిప్పుడు బాధపడినా రేపన్న రోజు సంతోషంగా ఉంటాడు. అది కూడా నీ చేతుల్లోనే ఉంది కదా. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విషయం వాడికి చెప్పి తీరాలి. మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే వాడే కారణం. మనకు తల్లి తండ్రి స్థానంలో ఉండి పెళ్లి చేశాడు. అన్నీ తానే అయ్యి చూశాడు. మనం చేయవలసింది మనం చేద్దాం. రీతు, నువ్వు చెప్పింది నిజమే అర్జున్. వాడిని స్ట్రాంగ్ చెయ్యాలి. అప్పుడే భూమి కూడా బాగుంటుంది. అలా ఇద్దరూ ఒక గంట అక్కడే ఉండి ఇంటికి వెళ్ళారు. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిన రాజు లాన్లో మెల్లిగా నడుస్తూ తన పొట్ట మీద చెయ్యి పెట్టుకుని బేబీతో మాట్లాడుతూ కనిపించింది భూమి. భూమిని అలా చూసి రాజ్ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. రాజ్ దగ్గరకు భూమి నవ్వుతూ వెళ్ళి, ఎందుకు రాజ్ ఈరోజు ఆలస్యం అయ్యింది? మీ గురించి చాలాసేపు ఎదురు చూశాను. నాకు చాలా బోర్ కొడుతుంది అని అంది. మరి భూమికి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుంది, రాజ్ అసలు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మనం వచ్చే భాగాల్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.